హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్ క్రేజీ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఇతడికి ఎంత క్రేజ్ ఉన్నా స్టార్ హీరో అయ్యేందుకు ఒక అడుగు దూరంలోనే ఆగిపోతున్నాడు. అందుకు కారణం విజయ్ను వరుసగా పరాజయాలు పలకరించడమే. ఇందుకు కారణం స్క్రిప్ట్ సెలక్షన్లో తప్పటడుగులు వేయడమే అని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందుకోకపోయినప్పటికీ విజయ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా అనుకున్న రిజల్ట్ను ఇవ్వలేకపోయింది. అయినా సరే రౌడీ హీరో లైనప్ దృఢంగానే ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే మరో చిత్రం, రాహుల్ సంకృత్యంతో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా, ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా గౌతమ్తో చేస్తున్న ప్రాజెక్ట్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తున్న అగ్రెసివ్ లుక్ మామూలుగా లేదు. అసలు విజయ్ దేవరకొండను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పోస్టర్నే మేకర్స్ ఈరోజు రివీల్ చేశారు. మరి ఈ దెబ్బతో రికార్డులన్నీ అవుట్ అని ఫ్యాన్స్ సైతం ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో కాస్ట్లీయెస్ట్ మూవీగా రూపొందుతుంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల పైమాటే అని తెలుస్తుంది. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ కొనసాగబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు జనాల్లో మంచి అటెన్షన్ను క్రియేట్ చేశాయి. పైగా జెర్సీ తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో కూడా తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఈ పవర్ఫుల్ స్టోరీ విజయ్ కెరీర్కు ఎంతవరకు సహాయపడుతుందో. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించనుంది. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.